హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అందరికీ ముందుగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను ఈ ఇయర్ అయితే. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు? కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేసేయండి అబ్బా, నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా? ఇంకా గురువారం సాయంత్రం అయితే మేము మార్కెట్కి వచ్చాము, శివాజీ నగర్కి అయితే. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయండి, డ్రెస్సులు, ఇంకా ఏమంటారు జ్యువెలరీ, శారీస్. ఇక్కడ దొరకనివి అంటూ ఏమి ఉండవు, అన్నీ దొరుకుతాయి అన్నమాట. మేమైతే 2 రోజుల ముందు కూడా వచ్చి కొన్ని తీసుకున్నాము, ఇంకొన్ని కావాల్సినవి ఉండే, ఇంకా వాటి కోసం అయితే ఈరోజు వచ్చామన్నమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇంకా ఒక్కలు, తమలపాకులు అలాంటివి ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఈరోజు వచ్చాము. ఇంకొకటి మెయిన్ ఏంటంటే పీటల కోసము. ఇంకా మేము మొన్న వచ్చినప్పుడు అయితే పీటలు బాగాలేవు, మళ్ళీ తీసుకొస్తాం మేడం, రేపు వస్తాయి రండి అన్నారు. ఇంకా మేమైతే నెక్స్ట్ డే రాలేదు, ఆ నెక్స్ట్ డే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే కొన్ని కావాల్సినవి తీసుకున్నాం, పసుపు కుంకుమకి కావాల్సినవి. ఇంకా పీటల కాడికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, నాకైతే ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది. అవి తీసుకొని ఏం చేసుకుంటాం, ఇక్కడ నుండి ఇంటికి తీసుకెళ్ళాలంటేనే పెద్ద బరువు కదా, అందుకే తీసుకోలేదు. కొన్ని కావాల్సినవి చూసి తీసుకున్నాను. మా హస్బెండ్ అప్పటికి చెప్తున్నాను అనవసరమైన తీసుకోకని. నేను కూడా నా మైండ్లో అదే పెట్టుకున్నాను, అనవసరం తీసుకోవద్దు, అవసరమైన తీసుకోవాలని. ఇంక ఇక్కడైతే పీటల కోసం వచ్చామండి. మా బడ్జెట్లో వస్తున్నాయి పీటలు, బాగున్నాయి, అందుకే తీసుకుంటున్నాను. ఇంకా మేము పంజాబ్లో ఉన్నప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం చేసిన పీటలు అవి ఇంటి దగ్గరనే మర్చిపోయి వచ్చాను. మెయిన్ ఇంకా అవి మర్చిపోయాను కాబట్టి ఇవి తీసుకోవాల్సి వచ్చింది, ఇంకా లేకపోతే అసలు తీసుకునేదానే కాదు. ఇంకా అక్కడ షాపింగ్ అంతా చేసి అయితే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి మా మిజ్జికి తినిపించేసి పడుకోబెట్టాను. మేము ఇంటికి వచ్చేవరకు 8 అట్లా అయిపోయింది. మా చెల్లి వచ్చేవరకు వంట చేసి పెట్టింది, ఇంకా తినిపించి పడుకోబెట్టాను. ఇంకా ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోకుండా అయితే పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఫ్రెష్ అయ్యి వచ్చేదే దేవుడి గుడి దగ్గర నుండి స్టార్ట్ చేశాను అనమాట. పూజ గది దగ్గర నుండి అక్కడ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. మొత్తం అక్కడ దేవుడి పటాలు అన్నీ తీసేసి క్లీన్గా అంతా కడిగేసి మంచి ముగ్గులు పెట్టాను, పసుపు కుంకుమ పెట్టి మంచి ముగ్గులు పెట్టేసిన తర్వాత అయితే ఏంటోనండి, నాకు ఏదైనా పండుగలు ఉన్నా, నెక్స్ట్ డే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా అస్సలు నిద్ర పట్టదు. ముందు రోజే అస్సలు అంటే ఎంత పడుకుందామని ట్రై చేసిన నిద్ర పట్టదు. అందుకే ఇంకా పడుకోవడం వేస్ట్లే అని నేనైతే ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ పడుకుంటే లేవడం కష్టము, అసలు లేవబుద్ది కదా. అదేదో ఇంకా పడుకోకుండా ఉంటే ఇదంతా చేసుకోవచ్చు కదా అనుకున్నాను. ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుందిలే అనుకున్నాను. మా చెల్లి కూడా సరే ఇద్దరం కలిసి చేద్దాంలే అక్క అన్నది. ఇంక ఇదే సందు కదా, ఇద్దరం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా, వాళ్ళ కాలేజ్ ముచ్చట్లు, చిన్నప్పుడు ముచ్చట్లు అన్నీ పెట్టుకుంటే అయితే పని చేసామన్నమాట. ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేస్తా అంటే అయితే ఏం తెలియలేదు. ఇంక ఇక్కడ పీటలకైతే అంత మంచిగా ముగ్గులు పెట్టాను. ఇంకా ఈసారి అయితే నేను అమ్మవారికి చీర కట్టుదాం అనుకున్నాను. ఫస్ట్ టైం అండి నేను చీర కట్టడం అయితే. ఎప్పుడైనా పట్టంకే పూజ చేస్తుందని, ఈసారి అయితే చీర కడదామని అనుకున్నాను. సరే అని ఇంకా కట్టడం అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే ఆ శారీ కట్టడం నాకు రాలేదు, చాలా టైం పట్టింది. ఇంక ఎలానో అలా యూట్యూబ్లో చూసి అయితే కట్టాను. ఇంకా తర్వాత బ్యాక్ డ్రాప్ కూడా సెట్ చేసేసాము. ఇంకా తర్వాత వీడియో ఏం తీయలేదండి. ఇంకా అమ్మవారికి అయితే ఇలా శారీ కట్టేసాము. శారీ కట్టేసి బ్యాక్ డ్రాప్కి ఇట్లా అన్నీ సెట్ చేసేసుకున్నాము. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయితే వచ్చి నేనైతే ఇంకా పూజ సామాన్లు అయితే సెట్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ పూజ సామాన్లు సెట్ చేస్తూనే ఇంకో సైడ్ అయితే వంట చేస్తున్నాను. మార్నింగ్ 3కే స్టార్ట్ చేశాను అనమాట ఆ ప్రసాదాలు చేయడం అయితే. మా చెల్లి అయితే బాగా హెల్ప్ చేసిందండి. తను లేకపోతే అయితే నాకైతే చాలా ఇబ్బంది అవ్వు. ఇంకా అమ్మవారికి శారీ కట్టేటప్పుడు కానీ, ఆ బ్యాక్ డ్రాప్ సెట్ చేసేటప్పుడు కానీ చాలా ఇబ్బంది అవ్వు ఒక్కదానికి. తను రావడం వల్ల అయితే నాకు చాలా హెల్ప్ అయిందనమాట. ఇంకా చెప్పాను కదా, ఒక సైడ్ పూజ సామాన్లు సెట్ చేసుకుంటూనే ఒక సైడ్ అయితే ప్రసాదాలు చేశాను. నేనైతే 9 రకాల ప్రసాదాలు చేస్తానండి ఎప్పుడైనా. ఇంకా ఇయర్ కూడా అలానే 9 రకాల ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ ఒక 5-6 వెరైటీస్ అయితే అయిపోయినాయి. మార్నింగ్ 3కే స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అందుకే మార్నింగ్ 6-7 కల్లా నా ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పూజ కూడా చేద్దాం అనుకున్న తొందరనే. కాకపోతే మా హస్బెండ్ నేను వస్తాను 9 గంటల వరకు ఉండు అన్నారు. లాస్ట్కి అయితే చాలా లేట్గా వచ్చారన్నమాట. ఇంకా ఈ ఆర్మీ వాళ్ళతో ఇంతే అండి, ఒక టైం చెప్తారు, ఒక టైంకి వస్తారు. మా హస్బెండ్ అయితే నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, తనకి చెప్పిన టైంకి అయితే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదన్నమాట. ఇంకా చెప్పిన టైంకి 1 గంట 2 గంటలు లేట్గానే వస్తారు, కానీ తొందరగా అస్సలు రారు. నేనైతే దేవుడి దగ్గర అన్నీ సెట్ చేసేసాను అనమాట. 9:30 వరకు అంతా అయిపోయింది. మొత్తానికి మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారిని రెడీ చేసేసిన తర్వాత అయితే మా హస్బెండ్కి కాల్ చేశాను, ఏమైంది వస్తున్నావా అంటే 10 మినిట్స్లో వస్తానని, మీరు పూజ స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఇంకా తను చెప్పారని అయితే పూజ స్టార్ట్ చేశానండి. కాకపోతే పూజ 40 మినిట్స్ అయిపోయిన తర్వాత సగానికి ఎక్కువ అయిపోయింది చెప్పాలంటే పూజ. అప్పుడు వచ్చారనమాట. ఇంకా వీళ్ళతోటి ఇంతే అండి, ఒకటంటే ఒకటి చేస్తూ ఉంటాడు మా హస్బెండ్ అయితే. నేనైతే ఇక్కడ నుండి వీడియో రాగబెట్టేసేయండి, చూసేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో నాకు కూడా చూసుకున్న ఈ మెమొరీస్ అన్నీ ఉండాలి కాబట్టి నేను రాగబెట్టేస్తున్నాను చాలా వరకు. చూడండి.
ఇంకే పూజ చేద్దాం అనుకున్నప్పుడైతే మా హస్బెండ్ని అడిగాను అనమాట, నాకు పూజ చేయడానికి అయ్యగారు కావాలి, నేను అమ్మవారిని పెట్టుకుంటున్నాను కదా ఈసారి శారీ కట్టి, నాకైతే అయ్యగారు కావాలని చెప్తే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే తను అడిగారనమాట. అడిగితే అన్నయ్య అదేదో లింక్ పంపించారు పూజది. ఇంకా మనం చదివి మనమే చేసుకుంటే అంత మంచిగా అనిపించింది, నాకు అస్సలు నచ్చలేదు అట్లా. ఇంకా నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. ఒక అయ్యగారు అయితే చాలా అంటే చాలా బాగా చదువుతున్నారు మంత్రాలు. ఇంకా ఆ వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అయ్యగారు చెప్తా ఉంటే చేశాను. నాకైతే ఇంటికి అయ్యగారు వచ్చి చేసినట్టే అనిపించింది, చాలా బాగా అనిపించింది, ఫుల్ హ్యాపీ అయ్యాను నేనైతే. ఎక్కడ డిసప్పాయింట్ కాలేదనమాట. మా హస్బెండ్ కూడా అన్నారు, నువ్వు నైట్ మొత్తం నిద్రపోకుండా చేసినందుకైతే ప్రతిఫలం దక్కిందిలే నీకు, చాలా బాగా చేసావు పూజ అన్నారు. ఇంకా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అది చెప్పాను, అమ్మవారిని చాలా బాగా రెడీ చేసావు అనుష అని అయితే. Yeah.
కొట్టు ఇక్కడైతే అమ్మవారి కుంకుమార్చన అయిపోయింది. కుంకుమార్చన అయిపోయిన తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టమన్నారు అయ్యగారు. ఇంకా మా హస్బెండ్ నేను ఆల్రెడీ కొట్టాను. వినాయకుడు పూజ చేసేసిన తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టమంటే అప్పుడు కొట్టాను. ఇంక ఇప్పుడు మా హస్బెండ్ కొట్టమని చెప్పాను. ఇంకా తనైతే కొట్టారనమాట. ఇంకా తర్వాత లాస్ట్కి వచ్చేసింది పూజ. ఇంకా తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యాలన్నీ పెట్టాము. అక్కడ పెట్టేసిన తర్వాత అయితే అమ్మవారికి చూపిమన్నారు. ఇంకా అది కూడా చేసాము. పూజ అయితే ఎంత బాగా జరిగిందో నిజంగా చెప్తున్నా. నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను ప్రతిసారి చేసుకుంటాను కానీ ఎప్పుడు ఇంత హ్యాపీనెస్ అనిపించలేదు. ఈసారి ఎందుకో ఇంత బాగా అనిపించింది నాకైతే అమ్మవారిని అట్లా రెడీ చేసినందుకు. ఇంకా ఎంత మంచిగా నేను పూజ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నిజం చెప్తున్నా, నాకు మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. మీకైతే మా అమ్మవారు ఎలా అనిపించలేదు ఒక కామెంట్ చేయండి. అబ్బా నాకు కామెంట్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా. ఇంకా తర్వాత అయితే గౌరమ్మకి దండం పెట్టేసుకున్నాము. ఇక్కడి నుంచి ఒక ఫోటో తీయచ్చు. తీసుకుందా మిర్చు డాడీ ఆడ కూర్చోపో. కూర్చో.
పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ ఇయర్ అయితే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్ నాతో పాటు పూజలో కూర్చున్నారు. ఎప్పుడు తను ఉండరు, తను డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఈసారి అయితే వీలు చేసుకొని మరి వచ్చారనమాట పూజ కోసం అయితే. ఇంకా నాతో పాటు కూర్చున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి అయితే ఆవులు ఉన్నాయి. మా ఇంటికి అయితే డైలీ ఆవులు వస్తాయి కంపల్సరీ. ఇంకా ఆవులకైతే కొంచెం అరటి పండ్లు అవి పెట్టేసి ఇంకా వాటిని పంపించేసాం. అక్కడ ఉంటే ఆ ఫ్లవర్స్ అవన్నీ తింటా ఉన్నాయని ఇంకా వాటిని పంపించేసిన తర్వాత అయితే నేనైతే వాయనం కోసం అయితే ఆంటీ వాళ్ళ పిలవడానికి వెళ్ళాను అనమాట. పూజ అయిపోగానే ఇచ్చేస్తే అయిపోద్ది, ఇంకా పూజ అవ్వగానే ఇస్తే బాగుంటుంది కదా అని అయితే అందరిని పిలవడానికి వెళ్ళాను. ఫస్ట్ అయితే మా ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళని అయితే పిలిచాను. ఆంటీని పిలవగానే వచ్చిందనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచాను. ఈసారి అయితే 11 మందికి అయితే వాయనం ఇచ్చానండి. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. కాకపోతే అందరు ఒకేసారి రాలేదండి. కొంతమంది అయితే నా పూజ అయిపోగానే వచ్చారు, కొంతమంది ఈవినింగ్ టైంలో, కొంతమంది నైట్ కూడా వచ్చారనమాట. ఇంకా అందరికీ వీలైన టైంలో వచ్చారు. ఇంకా మనం రమ్మనగానే రారు కదా, వాళ్ళ టైం చూసుకొని వస్తారు కదా. ఇంకా వాళ్ళు కూడా నన్ను వాయనానికి అయితే పిలిచారు. ఇక్కడైతే పూజ మార్నింగ్ చేసుకొని నైట్ వాయనం ఇస్తారంట. ఇంకా నైట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారనమాట. 11 మందికి ఇచ్చానని చెప్పాను కదా, అందరు వచ్చినప్పుడు అయితే ఏం వీడియో తీయలేదండి. ఇంకెందుకంటే మా మిజ్జును మా చెల్లి చూసుకుంటుంది, నేనేమో వాయనం ఇస్తున్నాను, మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళారు, ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరు. అందుకే ఇంకా అందరు వచ్చినప్పుడు అయితే వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా కుదిరినంత వరకు అయితే వీడియో తీసి పెట్టాను. ఈసారి అయితే ఇలా హ్యాపీగా మా హస్బెండ్తో మా చెల్లితో అయితే బాగా చేసుకున్నానండి పూజ అయితే. ఈ స్పెషల్ ఏంటంటే ఈ ఇయర్ మా హస్బెండ్ ఉండడం, ఇంకా మా చెల్లి కూడా ఉండనమాట. ఇంకో లాస్ట్లో అయితే మా అమ్మవారు అయితే ఇలా ఉన్నారనమాట. మా అమ్మవారు ఎలా ఉన్నారో అయితే కామెంట్ చేసేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.